హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో మనం మెలామెట్ క్రీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ క్రీమ్ గురించి నేను A to Z వరకు అన్నీ వివరిస్తాను. ఎలా ఉంటుంది, ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా చెప్తాను. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ అనేది చేయొద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదైతే మెలామెట్. దీన్ని ఎందుకు యూస్ చేస్తారంటే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కానీ, ముడతలు కానీ, డార్క్ స్పాట్స్, అలాగే ఫేస్ని క్లియర్ అండ్ బ్రైట్గా చేయడానికి అయితే దీన్ని అయితే యూస్ చేస్తారు. దీన్ని అయితే మెయిన్లీ వచ్చేసి మెలాస్మా కోసం అయితే తయారు చేశారు. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా డేంజరస్. వీటి వల్లే మనకి ఫేస్ అనేది త్వరగా గ్లో అనేది వస్తుంది. క్రీమ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 170 రూపీస్కి 3 వచ్చాయి. అలాగే క్వాంటిటీ వచ్చేసి 15 గ్రామ్స్. ఈ క్రీమ్ని ఒక కోర్స్ లాగా అయితే యూస్ చేయాలి. ఓన్లీ 1 మంత్ మాత్రమే ఈ క్రీమ్ని అయితే యూస్ చేయాలి. ఒక 15 డేస్ యూస్ చేస్తే సరిపోతుంది. మన ఫేస్ల మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అలాగే మిగతా 15 డేస్ ఎలా యూస్ చేయాలంటే ఒక రోజు విడిచి ఒక రోజు అలా యూస్ చేయాలి. ఈ క్రీమ్ అనేది ఓన్లీ నైట్ టైం మాత్రమే యూస్ చేయాలి. మార్నింగ్ అసలు యూస్ చేయకూడదు. అలాగే ఈ క్రీమ్ యూస్ చేస్తున్న రోజులు కూడా ఎండలోకి అయితే వెళ్ళకూడదు. సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా యూస్ చేయాలి. ఈ క్రీమ్ కొనే ముందుగా మీరు సన్ స్క్రీన్ క్రీమ్ కొనుక్కోవాలి. క్రీమ్ వాడుతున్న రోజులు ఎండలోకి అయితే అసలు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మాత్రం మీ ఫేస్ పాడైపోతుంది. ఓన్లీ మీరు ఎండలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోవాలి. అలాగే 1 మంత్ మాత్రమే ఈ క్రీమ్ యూస్ చేయాలి. మెల్లిగా మానేస్తూ ఉండాలి. క్రీమ్ వాడుతున్నప్పుడు మన ఫేస్ చాలా సెన్సిటివ్గా అయిపోతుంది. సడన్గా మానేయకూడదు. ముందు 15 రోజులు కంటిన్యూస్గా రాయండి. అలాగే తర్వాత 15 రోజులు ఒక డే వదిలేసి అలా రాయాలి. అలా మెల్లగా మానేస్తూ ఉండాలి. లేకపోతే సడన్గా మానేస్తే మన స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. కాబట్టి మీరు మెల్లగా మానేస్తూ రావాలి. 1 మంత్లో కంప్లీట్ అయిపోవాలి. చాలామంది తెలియక ఈ క్రీమ్ని సంవత్సరాలు అయితే యూస్ చేస్తున్నారు. అలా యూస్ చేయకూడదు. ఓన్లీ 1 మంత్ మాత్రమే దీన్ని యూస్ చేయాలి. ఈ క్రీమ్ మీరు రాస్తున్నప్పుడు మీ ఫేస్ మీద అలాంటి దురద కానీ, మంటగా కానీ అలా అనిపిస్తే వెంటనే క్రీమ్ అయితే మానేసేయండి. ఇలా తక్కువ మంది జరుగుతుంది, అందరికీ జరగదు. అలా అనిపిస్తే కనుక ఈ క్రీమ్ని మానేసేయండి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఎలా యూస్ చేయాలో అనేది చెప్తాను నేను. ఈ క్రీమ్ యూస్ చేసే ముందు ఎప్పుడైనా సరే పడుకునే ముందే ఈ క్రీమ్ని యూస్ చేయండి. మీ ఫేస్ అప్పుడు క్లియర్గా ఏదైనా ఫేస్ వాష్ చేసుకొని నార్మల్ నీటితో కానీ, లేకపోతే ఏదైనా ఫేస్ వాష్తో కానీ క్లియర్ చేసుకున్న తర్వాత తడి లేకుండా మీ ఫేస్ మొత్తాన్ని తుడిచేయండి. తర్వాత కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకోకూడదు, మరీ ఎక్కువ రాయకూడదు. ఫేస్ మీద చాలా తక్కువగా కొంచెమే తీసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని రుద్దేయకూడదు. అలా రుద్దకూడదు. రుద్దితే ఫేస్ పాడైపోతుంది, ఉబ్బిపోతుంది తెల్లారేసరికి. ఏదో ఆయిల్మెంట్ రాస్తున్నట్టు పైన అలా రాయాలి, రుద్దొద్దు. అలా ఫేస్కి అప్లై చేసేసిన తర్వాత ఆ స్మెల్ కూడా బాగానే ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది క్రీమ్ అనేది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఫేస్ మొత్తం మనం అప్లై చేసిన తర్వాత ఇక పడుకోవడమే. తెల్లారిన తర్వాత మార్నింగే లేవంగానే ఫేస్ అనేది క్లియర్గా కడిగేసుకోవాలి. అది మర్చిపోకండి, క్లియర్గా కడుక్కోవాలి ఫేస్ని. ఈ క్రీమ్ వాడుతున్న 4వ రోజే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. 4వ రోజు గుర్తుపెట్టుకోండి, మీ ఫేస్ అనేది తెలిసిపోతుంది. అప్పుడే బ్రైటింగ్ అనిపిస్తుంది, మచ్చలు తగ్గుతూ ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా 15 రోజులు రాయండి. రాసిన మార్నింగ్ మనం ఏం చేయాలంటే సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా రాసుకుంటూ ఉండాలి. మార్నింగ్ టైం అంతా ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర ఉన్న సన్ స్క్రీన్ మాత్రం రాసుకోవాలి. ముఖ్యంగా మన ముక్కుకి, కంటికి, నోటికి ఎక్కడ కూడా టచ్ అవ్వకూడదు ఈ క్రీము. వీటికి దూరంగా ఉండేలాగైతే మనకు క్రీమ్ రాసుకోవాలి. కళ్ళకి జాగ్రత్త, కళ్ళకి అసలు తగలకూడదు, ముక్కుకు తగలకూడదు, నోటికి కూడా తగలకూడదు. అలాగే ఏదైనా గాయం మీద కానీ, పుట్టుమచ్చల మీద కానీ ఈ క్రీమ్ని అయితే రాయకండి. అలా రాయకూడదు. కాలిన గాయాల మీద, మీకు ఏదైనా గాయం ఉన్న ఫేస్ మీద కూడా రాయొద్దు. దాన్ని తప్పించి పక్కన రాయండి. 15 ఇయర్స్ పైనుంచి వాళ్ళు అయితే రాయొచ్చు. అంతకంటే తక్కువ వాళ్ళు రాయకూడదు. చిన్నపిల్లలకి అస్సలు రాయకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా స్టెరాయిడ్స్ క్రీమ్స్ అంటారు వీటిని. అదైనా సరే మీ ఫేస్ మీద ఏదైనా మొంగు మచ్చలు లాంటివి ఉంటేనే, పింపుల్స్ లాంటివి ఇలాంటివి చూడలేని స్థితిలో ఉంటేనే తప్ప ఇలాంటి క్రీమ్స్ అయితే రాయకండి. చాలా డేంజరస్. ఈ క్రీమ్ని ఎవరు వాడకూడదంటే పాలిచ్చే తల్లులు, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఈ క్రీమ్ని అసలు యూస్ చేయకూడదండి. అస్సలు గుర్తుపెట్టుకోండి, పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అయితే అసలు ఈ క్రీమ్ని యూస్ చేయకూడదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైంది కదా. ఇంకా ఈ క్రీమ్ని చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఖచ్చితంగా అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఈ క్రీమ్ వాడుతున్న రోజులు కూడా ఇంకా వేరే ఏ క్రీమ్స్ కూడా వాడకూడదు. సబ్బు కూడా లైట్గా వాడాలి.
ప్రాబ్లమ్స్ అంటే మీ ఫేస్ మీద ఎర్రగా మచ్చలు కానీ మొత్తం మన స్కిన్ అనేది మొత్తం పోతుంది. అలా పోవడం వల్ల ఎర్రటి మచ్చలొస్తాయి. మనం ఏంటంటే ఎండను తట్టుకోలేము. మనకి ఫేస్ అంతా ఏదో గుచ్చుకున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అలా గనక జరిగితే మీరు వెంటనే క్రీమ్ మానేసి హాస్పిటల్‌కైతే వెళ్లి చూపించుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా! ఈ క్రీమ్‌ని ఓన్లీ నైట్ టైమ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నంత కాలం కూడా మన సన్‌స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఎలాంటి క్రీమ్స్ అయితే యూజ్ చేయకూడదు. ఎండలోకి వెళ్ళడం తగ్గించాలి. క్రీమ్ రాసుకునేటప్పుడు కంటికి, ముక్కుకి, నోటికి తగలకుండా అయితే క్రీమ్ రాసుకోవాలి. బాగా రుద్దకూడదు. పైనే రాయాలి. ఇది ఓన్లీ 1 మంత్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు ఈ క్రీమ్‌ని అయితే యూజ్ చేయకూడదు. ఎక్కువ కాలం నుంచి యూజ్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉంటే గనక ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోవాలి. వీటి వల్ల చర్మ క్యాన్సర్ కూడా రావచ్చు. ఇవేంటంటే బయట మీరు ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అడగంగానే ఇచ్చేస్తున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే బయట ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ అడగంగానే ఇలాంటి క్రీమ్స్ చాలా రకాలున్నాయి. ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. తెలియకుండా వాడేస్తున్నారు. గ్లో వస్తున్నాం కదా అని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇలాంటి క్రీమ్స్ ఓన్లీ 1 మంత్ మాత్రమే యూజ్ చేయాలి. సన్‌స్క్రీన్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి క్రీమ్స్ వాడే మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషనల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.